నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్ స్టేటస్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ లొకేషన్ వచ్చేసి E5 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళే రోడ్డు N14 రోడ్ అండి. అటు సైడ్ నుంచి వచ్చే రోడ్డు E5 రోడ్ అనమాట. అలాగే తుళ్ళూరు మీరు చూస్తున్నారు కదా! అది తుళ్ళూరు ఊరు అనమాట. ఎగ్జాక్ట్‌గా దాని బ్యాక్ సైడే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఇందులో 3 మెయిన్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అందులో ఫిజిక్స్ బ్లాక్స్ ఒకటి, కెమిస్ట్రీ బ్లాక్ ఒకటి, అలాగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి. మరొకటి ఏందంటే ఎంప్లాయీస్ కోసం ఇక్కడ క్వార్టర్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. మరొకటి బరిస్టర్ బ్లాక్ అనమాట. ఇందులో కెమిస్ట్రీ బ్లాక్ బికి సంబంధించి ఏందంటే 6 ఫ్లోర్‌లు అయితే గ్రౌండ్‌తో కలుపుకొని 6 ఫ్లోర్‌లకి స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి 5 ఫ్లోర్‌ల వరకు రూమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే బ్లాక్ సికి అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. దానికేందంటే మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే మెయిన్ ఏదైతే ఈ యొక్క ఫిజిక్స్ బ్లాక్ అంటే బ్లాక్ ఏకి సంబంధించి 100% కూడా ఈ యొక్క బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. లోపల ఇంటర్నల్ వర్క్స్ కానీ, బయట ఎలివేషన్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎలివేషన్స్ అనేది. సో, ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ గనక కంప్లీట్ అయితే అన్నీ కూడా డీఎన్ఏ టెస్ట్‌లు గానీ, ఫింగర్ ప్రింట్ టెస్ట్‌లు గానీ, అవన్నీ కూడా మనకు మన అమరావతి క్యాపిటల్‌లో యొక్క ల్యాబ్స్‌లో అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ ఆరో ఫ్లోర్‌కి రీసెంట్‌గా అంటే గ్రౌండ్‌తో కలుపుకొని ఆరో ఫ్లోర్‌కి అయితే రీసెంట్‌గానే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకొని 5 ఫ్లోర్‌ల వరకు ఏదైతే స్లాబ్ కంప్లీట్ అయిపోయి ఉందో బ్లాక్ బికి సంబంధించి లోపలంతా కూడా రూమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్లాక్ ఏకి సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఆల్ 100% ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. ఇది మొదటి ఫ్లోర్‌కి అయితే రీసెంట్‌గానే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇటు సైడ్ మరో బ్లాక్ అయితే ఉంది కదా! ఇది క్వార్టర్స్ అనమాట. ఇక్కడ ఉండే ఎంప్లాయీస్‌కి క్వార్టర్స్ అయితే నిర్మిస్తున్నారు. దానికైతే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ ఇంటర్నల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడైతే మాక్సిమం బయటైతే కంప్లీట్ అయిపోయినాయన్నమాట ఎలివేషన్ దగ్గర. అలాగే పైన కూడా మనకు ఒక ఎలివేషన్ ఫ్రంట్ సైడ్ ఒక బెలూన్ టైప్‌లో ఒక డిజైన్ అయితే చేస్తున్నారు. దానికోసం రెడీ చేస్తున్నారు. మొత్తం ఐరన్ రాడ్స్ ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. కనెక్ట్ చేసుకోవడం. క్లియర్ చేసుకోవాలి. ఇదంతా కూడా కింద టైల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అందులో వర్క్ జరిగిన ప్లేస్ కదా! ఈ విధంగా ఉంది. ఇదైతే క్లియర్ చేసుకోవాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. కంప్లీట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చూడొచ్చు. మొదటి ఫ్లోర్‌కి వెళ్దాము. మొత్తం ఇది గ్రౌండ్‌తో కలుపుకొని 6 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట ఇది. కూడా డోర్స్ ఇన్‌స్టాలేషన్ గానీ, విండోస్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అది ఎలివేషన్ చూడండి అక్కడ రౌండ్ షేప్‌లో. అదేంటంటే ఒకదానికొకటి వెల్డింగ్ చేసుకుంటున్నారనమాట. ఐరన్ రాడ్స్ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మొదటి ఫ్లోర్. మొదటి ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. డోర్స్ కూడా మీరు చూడొచ్చు. అన్నీ కూడా లాక్స్ ఏసేస్తున్నారు. కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి లోపల ఇంటర్నల్ వర్క్స్ ఇవన్నీ కీస్ అయితే ఏస్తున్నారు ప్రతి దగ్గర కూడా. మెట్లు మనకు 3 దగ్గర నుంచి ఇచ్చాడండి. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులు కూడా కార్నర్‌లో ఇచ్చున్నాడు. అలాగే మిడిల్‌లో ఇప్పుడు నేనొచ్చింది మిడిల్‌లో అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులు కూడా కార్నర్‌లో ఇచ్చున్నారు. పైన చూడొచ్చు. పవర్‌కి సంబంధించి ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ కొంత ఒక 5%, 3% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఒక లిఫ్ట్ అయితే మొత్తం 2 లిఫ్ట్‌లు అయితే వస్తుందనమాట. 2 లిఫ్ట్‌లో మొదటిదైతే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది రెడీ అవుతుంది ఆల్రెడీ. మొత్తం డోర్స్ అయితే అయిపోయినాయి గానీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి లోపల ఆ యొక్క లిఫ్ట్‌కి సంబంధించి. ఇదైతే కంప్లీట్ అయిపోయి ఉంది. మొత్తం 2 అయితే వస్తున్నాయి 2 లిఫ్ట్‌లు. మళ్ళీ 3 దగ్గర నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. 2 కార్నర్‌లో మెట్లు అలాగే మిడిల్‌లో నుంచి కూడా. ఇది మొదటి ఫ్లోరు. రెండో ఫ్లోర్‌కైతే వెళ్లి చూద్దాము. ఇది మిడిల్‌లో నుంచి అండి ఇది. రెండవ దగ్గర ఉన్నాము.
మ్యాక్సిమం ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి ఇది ఫిజిక్స్ బ్లాక్ అంటారు వీటిని. మ్యాక్సిమం ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి 6 ఫ్లోర్ ఉంటుంది కదా గ్రౌండ్తో కలుపుకొని, మ్యాక్సిమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నల్ వర్క్స్ అన్నీ కూడా డోర్స్ ఇలా లాక్ వేస్తున్నారు. లోపల చూడొచ్చు ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పవర్కి సంబంధించి అవన్నీ కూడా, ఫ్యాన్స్ కానీ ఏసీ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మరో లిఫ్ట్ కూడా ఇస్తున్నాడండి. ఇక్కడ ఇది ఈ కార్నర్ రైట్ సైడ్ ఉన్న కార్నర్లో మెట్లు అనమాట ఇవి. కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫ్లోర్, 3వ ఫ్లోర్ కూడా. లాక్ చేసేస్తున్నారు కీస్కి, డోర్స్కి. సారీ, చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి అక్కడక్కడ ఒక 3 to 2% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ ఏదైతే ఈ యొక్క ఫిజిక్స్ బ్లాక్ ఉందో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బిల్డింగ్ వర్క్స్ అయితే, ఇంటర్నల్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ చేశారు కదా, ఇదంతా కూడా మట్టి ఉంది. అంతా క్లీన్ చేసుకుంటే మనకు ఒక రూమ్ వస్తుంది. లిఫ్ట్కి సంబంధించి 4వ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఫ్లోర్ అండి ఇది. వచ్చు ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ వర్క్ అనేది ఆగలేదన్నమాట. ఈ యొక్క ఈ బ్లాక్ని అయితే త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. పక్కనే మనకు బి బ్లాక్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా మొత్తం గ్రౌండ్ 6 ఫ్లోర్లకి స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైనల్ ఫ్లోర్కి ఏంటంటే స్లాబ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రూమ్లు అయితే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకో ఫ్లోర్కి వెళ్దాము. ఇంకో క్లారిటీ అయితే వస్తుంది అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నది ఏంటి అనేది ఇంటర్నల్గా. చూడొచ్చండి, అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్ అన్నీ కూడా. ఇంటర్నల్ పవర్ సంబంధించి కానీ అన్నీ టైల్స్ వర్క్స్ కానీ కూడా ఇంకా జస్ట్ ఒక 3 to 5% మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. ఏదైనా క్లీనింగ్ వర్క్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా కూడా వర్క్స్, రిమైనింగ్ అంతా కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. డోర్స్కి క్లీన్ చేసుకోవాలి. ఇది రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయో. ఇది బి బ్లాక్ ఉంది కదా, కెమిస్ట్రీ బ్లాక్. ఇందులో కూడా మొత్తం 6వ ఫ్లోర్కి రీసెంట్గానే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు 100%. అలాగే రిమైనింగ్ 5 గ్రౌండ్తో కలిపిన 5 ఉంటుంది, 6 ఉంటుంది కదా, రిమైనింగ్ 5కి ఏంటంటే రూమ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మీరు చూడొచ్చు గ్రౌండ్లో అయితే డోర్స్కి సంబంధించి దారిబంధరాలు అంటారు కదా, అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా ఎక్కడైతే వర్క్ కంప్లీట్ అయ్యేదో అక్కడైతే కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా పైన అంతా కూడా ఈ యొక్క పవర్ సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది లోపలంతా కూడా. ఇదండి, చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.